రైట్. లక్ష్మీపార్వతి గారు, చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారిదని ఎవరు బయట వాళ్ళు అనట్లేదండి, మీ ఫ్యామిలీ మెంబరే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అంటున్నారు. ఏమంటున్నారు? బంద్ జరుగుతూ ఉంటే చాలా ప్రశాంతంగా బంద్ నిర్వహించామంటే, ప్రశాంతంగా బంద్ నిర్వహించడం అంటే అది కాదు, బంద్ అంటే పెట్రోల్ పోసి తగలబెట్టాలి, అద్దాలు పగలగొట్టాలి, అది లేకుండా బంద్ సక్సెస్ ఏంటని పెట్రోల్ డబ్బాలు నెక్స్ట్ డే ఇచ్చి పంపించారంట. ఇది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన విధానం. ఒక ఆ ఫ్యామిలీ మెంబర్గా మీరు వైఎస్ఆర్సీపీ నాయకురాలైనప్పటికి కూడా ఏంటి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఎట్లా అనేది అనలైజ్ చేస్తారు? సరే, ఆయన అనుభవం ఆయన చెప్పారు. నా అనుభవాలు ఇంకా గొప్పవి ఉన్నాయి కదా, మీకు ఇంకా గొప్ప చాలా ఎక్కువగా ఉన్నాయి, మాట్లాడాం కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే కళ్ళారా నేను చూశాను కనుక. ఆయన కష్టం వచ్చినప్పుడేమో నా దగ్గరికే వచ్చి మళ్ళీ పార్టీలోకి వచ్చారు, నా ద్వారానే వచ్చారు. మా అత్తగారు అది ఇది మేము అని చెప్పారు. తర్వాత మళ్ళీ నన్నే బూచిగా చూపించి ఆయన గవర్నమెంట్ని పడగొట్టారు. అసలు ఆ సందర్భంలో జరిగినటువంటిది నిజంగా ఇప్పుడు ఆయనకి ఎన్టీఆర్ గారి కళ్ళ వెంట నీళ్ళు కాదండి, రక్తం గారింది అవమానం తట్టుకోలేక. ఒక రారాజులాగా బ్రతికినటువంటి మనిషి, చాలా అభిమానధనుడు ఆయన. అదేవిధంగా 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారానికి రావటం అంటే అది ఒక చరిత్ర కదండి. అంతేకాకుండా మొత్తం భారత రాజకీయాలను కూడా ఆయన ప్రభావితం చేసినటువంటి మహానుభావుడు. ఆ విధంగా ఆయనకి ఫ్యాక్షనిజం తెలియదండి. ఎందుకంటే నాకు ఒకసారి మా పెళ్ళైన తర్వాత ఎన్టీఆర్ గారు రంగా గారి హత్య గురించి నేను మాట్లాడానండి ఆయనతో. ఎందుకు జరిగింది ఇట్లాంటి దురదృష్టకరమైన ఒక మంచి లీడర్ కదా ఆయన, కాపు నాయకుడు కదా, మీ ప్రభుత్వం అప్పటికి నేను రాలేదనుకోండి, మీ ప్రభుత్వంలోనే జరిగింది కదా అంటే, ఆయన ఇట్లా నా చెయ్యి తీసుకొని చేతిలో చెయ్యేసి, లక్ష్మి నిజంగా రంగా గారి హత్య జరుగుతుందని నాకు అసలు ఏ ఒక్క క్షణం కూడా తెలియదు, అయినా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే అనుకో, మన ప్రభుత్వంలో జరిగింది కనుక. కానీ నాకు అసలు ఏమాత్రం కూడా సూచన కూడా అందనివ్వలేదు. అంతా హోమ్ మినిస్టర్ అంటున్నారు, చంద్రబాబు అంటున్నారు, ఇట్లా వాళ్ళ మీద పోతా ఉంది. అనుమానం ఉందా వాళ్ళిద్దరిపైన? ఆయనకి అది కూడా స్ఫూర్తిగా చెప్పలేదు నాకు, కానీ ఆయన చెప్పారు ఒక మంచి. అందుకనే వెళ్ళి రత్నకుమారి గారిని ఆయన పరామర్శించి వచ్చారు. ఇంటికి వెళ్తే ఆమె గేట్లు వేసి లోపలికి రానిలేదు ముఖ్యమంత్రి. ఒకటే మాట అన్నారు ఎన్టీఆర్ గారు. విజయవాడ రంగా గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళితే ఆమె గేట్లు వేయించి లోపలికి రానిలేదు. అయినా ఆయన ఓర్పుగానే వెనక్కి వచ్చేసారు. సోదరికి రామారావు గారు ఆయన అదే ఇదే చెప్పారు. వెనుక కోడెల శివప్రసాద్ గారి పేరు వినిపిస్తుంది ప్రముఖంగా, ఆయన కూడా అన్నారు, గారి పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆయన కూడా అన్నారు అదే మాట, వీళ్ళిద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి, నాకు ఏమాత్రం కూడా తెలియదు, తెలిస్తే నేను రాష్ట్రం ఇంత, ఎందుకంటే అల్లర్లు మామూలుగా లేవు కదా, ఎంతోమంది చౌదరి కుటుంబాల్లో ఆడపిల్లలు చనిపోయారు, నిప్పుల్లో వేశారు, భయంకరమైన అసలు అగ్నిజ్వాలలు, ఆయన థియేటర్ను కూడా తగలబెట్టేశారు కదా ఎన్టీఆర్ గారు. ఆఖరికి ఎన్టీఆర్ గారు కూడా ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఒక్కళ్ళు కూడా లేరు సెక్యూరిటీ ఆయన తీసుకురావటానికి. సందుల్లో గొంతుల్లో అప్పుడు ఉన్నటువంటి ఒక సిఐ జాగ్రత్తగా తీసుకొచ్చారట. ముఖ్యమంత్రికే రక్షణ లేనంత పరిస్థితి ఆ రోజున్న సిచ్యువేషన్ అట్లాంటిది. ఆయన అదే అన్నారు, అట్లా ఉంటే మేమే ఆ కారకులం అయితే నేను ముందు జాగ్రత్తలు తీసుకుంటా కదా, ఎక్కడెక్కడ అలర్ట్ చేస్తాను కదా రాష్ట్రం అంతా. కానీ నా వెనక ఏదో జరిగింది. ఎందుకంటే చంద్రబాబు గారు చక్కగా ముద్ర వేస్తున్నారు. ఈ ముద్ర ఎందుకు వేస్తున్నారు తెలుసా? వచ్చే ఎలక్షన్ కి ఇప్పుడే ఒక ఎజెండా క్రియేట్ చేసుకుంటున్నట్టుగా నాకు కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఇది, వీళ్ళు హత్యలు చేసే పార్టీ అని ఈ రకంగా ముద్ర వేసి వచ్చే ఎన్నికలు. ఇప్పుడు ఈశ్వర్ గారు హత్య రాజకీయాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారి పేరే వినిపిస్తుంది. రాష్ట్రంలో బెల్లి లలిత హత్య మీకు గుర్తుంది కదా, ఎవరు ఇతని గవర్నమెంట్లోనే కదా. ఆ అమ్మాయి పాటలు పాడుకుంటూ చక్కగా ప్రజా సంఘాల ద్వారా అమ్మాయి తిరుగుతూ ఉండేది. ఈ దరిద్రపు గవర్నమెంట్ చేస్తున్న ఏదో పనులన్నింటిని గురించి అమ్మాయి పాటలు కట్టి పాడుతూ ఊరు ఊరు వాడ ఎంత ప్రజల్లో ఆదరణ అంటే అమ్మాయికి, ఒక క్రింద జాతి వర్గం అయినా సరే ఆ అమ్మాయికి అంత ఆదరణ ఉండేది. అట్లాంటి అమ్మాయిని ఎంత కిరాతకంగా ముక్కలండి, ఒక ముక్క కాదు, తెలిసిన వాళ్ళ చేత పిలిపించి రాత్రిపూట అప్పుడే పాటలు పాడి ఇంటికి వచ్చింది, అన్నం కూడా తినలేదు. అట్లాంటి అమ్మాయిని తెలిసిన వాళ్ళ చేత ఫోన్ చేయించి వెనకంతా కూడా పోలీసులు ఉండి ఆ అమ్మాయిని పిలిపించి ముక్కలండి, అసలు ఒక్కో బావిలో ఒక్కో ముక్క పడేయించారండి. అసలు దాని మీద పోనీ ఏమైనా విచారణ అంటే చనిపోయాడు నయీము, అతని చేత చంపించాడండి ఇతను. ఆఖరికి నేను చెప్తున్నాను, ఈ అలిపిరిలో జరిగిన సంఘటన కూడా ఫేకేనండి, పెద్ద మోసం అన్నమాట.
మ్మ్. ఎందుకంటే ఇతని నైజం ఏంటో ఒకసారి ఆమె రేణుకా చౌదరి చెప్పినట్టు గుర్తు నాకు. ఇది పాణ్యంలో బై ఎలక్షన్ వస్తే ఒకసారి ఆ పాణ్యం ఎలక్షన్లో తన కారు మీద తను బాంబు వేయించుకున్నాడండి సింపతి కోసం. ఎట్లాంటి క్యారెక్టర్ చెప్తున్నాను ఇతని గురించి, నేను చెప్పడం కాదు, ఎన్టీఆర్ గారు, నాకు అప్పటికి తెలియదు కదా, అన్ని స్వయంగా నాకు ఆయనే చెప్పారు. ఇంత భయంకరమైన క్యారెక్టర్, ఇంత మించి. అదే కాకుండా అసలు లాస్ట్ రోజుల్లోనండి ఎన్టీఆర్ గారు ఆయన ఎంత ఆవేదనంతా కూడా వీడియోలు ఆడియోల ద్వారా చాలా స్పష్టంగా చెప్పారు కదా. వచ్చిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా వీడిలాంటి దుర్మార్గుడు నేను ఇంతవరకు చూడలేదు అసలు. ఎందుకంటే అసలు నా అల్లుడుగా ప్రవేశించి నా కుటుంబంలోనే ఇంత చిచ్చు పెట్టాడు, చివరికి నా ప్రాణాలు తీస్తున్నాడు వీడు. అసలు మామూలు తిట్లు కాదండి అవి, ఆయన తిట్టిన తిట్లు. ఇంత విశ్వాసఘాతకుడు, మామూలు పదాలు కాదు అవన్నీ కూడా, అన్నీ మాట్లాడలేను నేను. ఇంత విశ్వాసఘాతకుడు, నరహంతకుడు, అసలు చరిత్రలో ఔరంగజేబు ఇలాంటి వాళ్ళందరినీ కూడా మించిపోయినటువంటి వాడు. మరి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఈయన వ్యక్తిత్వాన్ని గురించి? హరికృష్ణ కూడా మానసికంగా బాధపడ్డారా చంద్రబాబు వల్ల? చాలా అండి. నాకు ఒక దశలో హరికృష్ణ గారు కూడా ఫోన్ చేశారండి. ఆయన పార్టీ పెట్టారు, పార్టీ పెట్టకముందే కలిసి పెడదామని, నేను పార్టీ ఆఫీస్లో ఉన్నా, నాకు ఫోన్ చేశారు అప్పుడు హరికృష్ణ గారు. అంటే కలిసి పెడదామని, అది తెలిసి వెంటనే అతన్ని స్టాప్ చేసేసాడండి, రానీయకుండా. మళ్ళీ మేమిద్దరం కలిసిపోతే బలం ఎదుగుతాడేమో ఈ పార్టీలో, పదవికి గండం వస్తుంది. ఇప్పుడు ఇంత ఎందుకండి వైస్రాయ్ హోటల్లో ఇతను చెప్పింది ఏంటండి బాలకృష్ణకి, హరికృష్ణనేమో పార్టీ అధ్యక్షుడిగా చేస్తానన్నాడు. బాలకృష్ణ కూడా పార్టీలో ఏదో ప్రెసిడెంట్కి, దగ్గుబాటికి డీసీపీ, డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పి ఈయన 40 మంది ఎమ్మెల్యేలు ఈయన ప్రక్కన ఉంటే ఆ రోజు వాళ్ళ భార్య నెట్టింది ఆయన ముందుకు వెళ్ళమని చెప్పి ఆయన వైస్రాయ్ హోటల్కి. పురంధరేశ్వరే కారణం మెయిన్, లేకపోతే డాక్టర్ వెళ్ళనన్నాడు, ఏ మాటకు ఆ మాట. కానీ ఆమె పంపించింది. మరి వెళ్ళాక ఎన్నాళ్ళు ఉన్నా కూడా డీసీఎం లేదు, ఏం లేదు. అదేంటి అని అడుగుతుంటే అసలు కనీసం టైం కూడా ఇవ్వట్లేదు అతను. అప్పుడు ఇక అనుకున్నాడు నన్ను మోసం చేశాడు ఇతను అని చెప్పి, వెళ్ళిన వాడు 40 మందితో వెళ్ళినవాడు 14 మందితో తిరిగి వచ్చాడు. అంటే ఆ ఎమ్మెల్యేని కూడా లాగేశాడు.